I'm Tulsi from Ashoka Child Development Center as a vision therapist. సో ఇవాళ నేను మీకు చెప్పబోయే టాపిక్ నిస్తాల్మస్ గురించి. యాక్చువల్గా మనం కొంతమందిలో చూసినట్టయితే వాళ్ళ కన్ను ఏదైతే ఉంటుందో ఐస్ ఏవైతే ఉంటాయి కంటిన్యూస్గా మూమెంట్ వస్తూనే ఉంటుంది. లైక్ ఇప్పుడు నాది చూస్తుంటే మీరు స్టేబుల్గా ఉంది, కొంతమందికి అయితే అలా ఉండదు అనమాట. దాన్ని మనం నిస్తాల్మస్ అంటాం. అది ఎందుకు అవుతుంది, ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. నిస్తాల్మస్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్మెంటరీ మూమెంట్స్ ఆఫ్ ఐ. ఇది మనకి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి కంజనైటల్, ఇంకోటి అక్వైర్డ్. కంజనైటల్ నిస్తాల్మస్ అంటే మనకి పుట్టుకతో వస్తుంది అనమాట. అక్వైర్డ్ అంటే పుట్టుకతో రాకపోయినా మిడ్ ఆఫ్ ది లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది పుట్టుకతో వచ్చేదానికి రీజన్స్ డెవలప్మెంట్ డిలే వల్ల వస్తుంది. అక్వైర్డ్ వచ్చేసి ఇంజురీస్ ఆర్ ట్రోమాస్ వల్ల, స్ట్రోక్స్ వల్ల వస్తుంది అనమాట. నిస్తాల్మస్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కొంతమందికి విజన్ బ్లరీగా ఉంటుంది, కొంతమందికి డబుల్ విజన్ లాగా ఉంటుంది, అండ్ ఇంకొంతమందికి ఎలా అంటే లైట్స్ని చూస్తే వాళ్ళకి ఐస్ అనేది సెన్సిటివ్ అయిపోతాయి అనమాట. ఇది వీటి వల్ల లక్షణాలు వస్తుంది. అండ్ దీన్ని మనం ఎలా క్యూర్ చేయొచ్చు అంటే ఒకటి సర్జరికల్గా ఉంటుంది, ఇంకోటి నాన్ సర్జరికల్గా ఉంటుంది. నాన్ సర్జరికల్లో వచ్చేసి మెయిన్గా మనకి విజన్ థెరపీ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట.